ఇలా స్టార్ట్ అయింది మన జర్నీ అయితే. ఇప్పుడు ఏంటంటే మనం ట్రైన్లో అయితే ఉన్నాం అనమాట. ట్రైన్ నుంచి ఇప్పుడు దిగాలి. అండ్ ఇప్పుడైతే మనం మొత్తం లగేజ్ అంతా సర్దేసుకుని దిగిపోయాము కింద. అండ్ ఇక్కడ చూసారు కదా చాలా మంది జనాలు ఉన్నారు. మ్యాక్స్ అందరూ తిరుపతి. నేను చూస్తున్నాను కదా లగేజ్ ఎలా మోస్తున్నాము. మా లగేజెస్ వచ్చే దగ్గరలో ఒక 6 to 7 బ్యాగ్స్ దాకా ఉన్నాయి. అండ్ మనం తిరుపతి బయటకు వచ్చిన తర్వాత ఆటో అయితే ఒకటి మాట్లాడుకున్నాము. అండ్ పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ అయితే పడింది. అండ్ ఎవరైనా చూస్తే లైక్ ఎవరైనా తిరుపతి వెళ్తే ఈ మంత్ స్కిప్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ కన్నా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. చూడండి ఎంత రష్ ఉందో బయట తిరుపతి. ఎప్పుడో 11 years బ్యాక్ వచ్చానమాట తిరుపతి అని. అండ్ తర్వాత ఇప్పుడు అండ్ మేమైతే ఆటో మాడుకున్నాం కదా, ఇది చిన్న ఆటో చూసారు కదా. వెనకాల అయితే మొత్తం లగేజ్ అంతా సర్దుకొని డాడీ, నేను, మమ్మీ అండ్ తమ్ముడు ముందు కూర్చొని ఇంకా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి విజువల్స్ బాగుంటాయి అనమాట తిరుపతిలో. ఎందుకంటే ఆ కొండలు, ఆ వైబ్స్ అన్నీ బాగుంటాయి. ఇంకా రోడ్డు ఇంకా ప్రయాణించిన తర్వాత లోపల వీడియో అయితే తీసుకున్నాను వెళ్తున్నాము అని చెప్పేసి. మనకి ఒక 5 to 10 minutesలో అయితే మనం అయితే వెళ్ళిపోతాము. అండ్ చూసారు కదా ఇక్కడికి అయితే కిందకి వచ్చేసాం అనమాట మెట్ల దగ్గరికి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి స్నానం చేయడానికి లైక్ వాష్రూమ్స్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా లగేజ్ కౌంటర్ పక్కనే మనం చూపించాను కదా అదే. అండ్ ఆటో దిగ్గానే వీడియో తీసేస్తున్నాను నేను. అండ్ అప్పుడు ఏంటంటే మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి 1 గంట 2 గంటల తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట మెట్లు ఎక్కడానికి. అండ్ ఇదైతే మన బిగ్గెస్ట్ టాస్క్. మా తమ్ముడు అయితే ప్రతి మెట్టుకి కుంకుమ పసుపు పెట్టుకుని వచ్చాడు. వాడు ఇంకా కష్టపడ్డాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను నా వీడియో తీయాలి, అందరికీ చూపించాలి అన్న ఒక ఆసక్తితో నేను వీడియో తీస్తూ నా ప్రయాణం నేను సాగిస్తాను. ఇక్కడ మనం ఏంటంటే ఎక్కేటప్పుడు కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాలి. కానీ చాలా అంటే చాలా మంది జనం ఉన్నారు. దగ్గర మేము వెళ్ళిన రోజు 93,000 మంది వచ్చారు. మా దర్శనం వచ్చేసి ఎన్ని గంటలు పడిందో లాస్ట్ వరకు చూడండి చెప్తాను. అండ్ మా మమ్మీ చూసారు కదా. అండ్ చాలా సంవత్సరాల తర్వాత మా మమ్మీ మా డాడీ వాళ్ళు వీడియోస్లోకి అయితే వచ్చారు. నేనైతే ఇంకా డైలీ వీడియోస్ చేస్తాను అండ్ డైలీ అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది అనుకుంటున్నారు ఇంకా ఈ వీడియో ఏంటి అప్లోడ్ చేయలేదు అనుకుంటున్నారు. బట్ అప్లోడ్ చేసే ముందు చెప్తాను. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. అండ్ ఇక్కడైతే చాలామంది వీడియో తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వాళ్ళ మెమరీస్ షేర్ చేసుకుంటున్నారు అనమాట. మెయిన్గా మనకి తిరుపతి అంటే మెమరీసే కదా, ఒక ఫ్యామిలీతో వచ్చే మెమరీస్. అండ్ నెక్స్ట్ ఇదిగోండి మమ్మీ వాళ్ళందరూ దీపాలను పెట్టేసి స్టార్ట్ అవుతున్నారు అక్కడి నుంచి. అండ్ నేను కూడా కింద దీపాలు పెట్టేసిన తర్వాత పైకి వచ్చి వీడియో తీయడం జరిగింది. తర్వాత వీళ్ళ ముగ్గురు అయితే వీడియో లైక్ దీపాలు అయితే పెడుతున్నారు. అండ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా కొంచెం ప్రతి దానికి మెట్టుకి పెట్టుకుని వద్దామని చెప్పేసి అనుకున్నారు. తర్వాత కుంకుమ పసుపు అన్నీ కలిపి లైక్ అక్కడ లైక్ ప్రతి మెట్టుకి వేసుకుని వద్దామని చెప్పేసి అనుకున్నారు. బట్ మేమైతే తిరుపతి లైక్ ఎక్కడంటే కరెక్ట్గా మోకాలు మెట్ల దగ్గరికి వచ్చేటప్పటికి వర్షం అయితే పడింది. మెయిన్గా అదనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం పైకి. తమ్ముడు అయితే మొత్తం అన్ని మెట్లకి బొట్టలు పెడుతున్నాడు. మమ్మీ అయితే వాళ్ళు పసుపు కుంకుమ కలుపుతారు. రోహిత్ భాయ్ వీళ్ళు ఇంకా దేవుడికి పూజలు అన్నీ చేసుకుంటూ లైన్గా వస్తున్నారు. నేను ఏంటంటే వీడియో తీయడం నా ప్రాసెస్ అండ్ ప్రతిదీ మీకు విజువల్గా చూపించడం అనేది మెయిన్ అనమాట. నా ఫోన్ నుంచి కాకుండా మా తమ్ముడు మొబైల్ నుంచి తీయడం జరిగింది. ఎందుకంటే నా మొబైల్లో వచ్చేసి లైక్ కెమెరా అయితే హ్యాంగ్ అవుతుంది వేడవుతుంటే ఫోన్. నెక్స్ట్ వచ్చేసింది అనమాట. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనం దండం పెట్టుకోమని చెప్పారు, దగ్గరికి వెళ్ళాము దండం పెట్టుకుందామని చెప్పేసి. డాడీ అయితే వీడియో తీస్తున్నారు ప్రతిదీని, డాడీ కూడా. అండ్ మమ్మీ అండ్ బొట్టలు పెట్టడంలో బిజీ. అండ్ ప్రతి టెంపుల్ని చూపించడం చాలా 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 బిజీగా ఉంటారు అనమాట మమ్మీ. ఆ టెంపుల్స్కి వస్తే ఇంకా చూసుకోక్కర్లేదు. నేను చూస్తాను కదా మొత్తం విజువల్స్ చాలా బాగుంటాయి. నేను కెమెరా అలా తిప్పుతున్నాను కాదు, బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళని కవర్ చేయాలి, అక్కడ అది కవర్ చేయాలంటే కొంచెం కష్టం. అండ్ నేనైతే ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నాను. అండ్ ఇక్కడైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. డాడీ బొట్టు పెట్టించుకున్నారు, మమ్మీ, నేను, తమ్ముడు. ఇంకా ఇదే మనకి మెమరీస్ అనమాట. ఇవి చూసుకున్న తర్వాత ఈసారి నుంచి మంచి కంటెంట్ అయితే వస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తాను. ఎందుకంటే వచ్చే కంటెంట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా బొట్లు పెట్టించుకున్నాను నేను కూడా. అండ్ ఫస్ట్ టైం మళ్ళీ తిరుపతి వచ్చాను. హెయిర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం చూడండి వ్లాగ్ అయితే ఎక్కడ మిస్ కాకండి. చాలా బాగుంటుంది అనమాట. అండ్ నేనైతే స్టార్ట్ అవుతాను, చూపించారు కదా ఇక్కడ.
అందరికీ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మెట్లు ఎక్కడం. దాంట్లో మేము చూద్దాం. అండ్ అదే కాకుండా మనం ఎన్నో ట్రిప్స్ కానీ ఎన్నో అనుభవాలు కానీ షేర్ చేసుకుందాము ఈ బ్లాగ్లోనే కాదు వచ్చే బ్లాగ్స్లో కూడా. అండ్ నా పేరు యష్ అఫీషియల్, ఎప్పుడు గుర్తించుకోండి. అండ్ కొత్తగా వస్తే ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నావా? ఎందుకంటానంటే మన ఛానల్ 16K దగ్గరలో ఉంది, అంటే 900 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు. అండ్ ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నాయి బ్రో. ఇంకా అంత అలా ఏంటంటే అలా అనుకునే నేను ఇప్పుడు 15K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను బ్రో. నిజం చెప్తున్నాను, నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం తెలియదు. ఈవెన్ దో నా దగ్గర ఒక కెమెరా కూడా లేదు. అలాంటిది మా డాడీ ఒక ఫోన్ చేతిలో పెట్టిన తర్వాత నాకు వీడియోస్ తీయడం కుదిరింది. అండ్ నేను అనేది కాన్స్టెంట్గా అప్లోడ్ చేయలేదు, ఓకేనా. అండ్ ఈసారి నుంచి చేస్తానని చెప్పేసి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం తిరుపతి సిరీస్ గురించి మాట్లాడుకుందాం. నేను చూపించే ప్రతి విజువల్ అయితే అక్కడ మిస్ కాకండి. మాకు ఇక్కడైతే మ్యాంగోస్ అయితే ఇచ్చారు. ఆ మ్యాంగోస్ చాలా బాగున్నాయి. అది మాకు ఇక్కడంటే పైకి వెళ్ళిన తర్వాత ఉపయోగపడింది అనమాట. ఒక స్పాట్లో అయితే మేము తిన్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే అందరికీ ఇస్తున్నారు, వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. నేను తీసుకున్నాను మ్యాంగోస్ అయితే. అండ్ చాలా బాగున్నాయి. అండ్ మనం తిరుపతి మెట్లు ఎక్కినప్పుడు అండ్ మనకైతే ఒక గుడి కనిపిస్తుంది అనమాట. ఆ గుడి దగ్గర అంటే మనం 5 రూపీస్ ఇస్తే వాళ్ళు మనకి ఇవి ఇస్తారు. అవి రాగి అనమాట. లైక్ అవి అయితే మనం నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి అన్నారు. అది చూసారు కదా గోపురం ఎంత పెద్దగా ఉందో. అండ్ మన మొత్తం పురాణాలన్నీ పక్కన రాసి పెడతారనమాట. ఎవరన్నా కావాలితే వెళ్ళి చదవచ్చు. అండ్ తర్వాత ఏంటంటే మేము పైకి వెళ్ళాలి, మెయిన్లీ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడం కోసం మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను లగేజ్ మోయడం నేను. అండ్ డాడీ అయితే నడుస్తూ వస్తారు. తమ్ముడు వాళ్ళైతే ఇంకా లైక్ చెప్పాను కదా బొట్లు పెట్టుకొస్తారని చెప్పేసి చాలామంది పెడుతున్నారు బ్రో బొట్లు అయితే. అండ్ కొంతమంది సిగ్గుపడకండి, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. పెట్టుకుని రానివ్వండి. మేమైతే పైకి అయితే వెళ్ళడం జరిగింది. ఇదైతే లెంత్ ఎక్కువ ఉంటుంది వీడియో, చూడండి ప్రతి విజువల్ చూడండి, బాగుంటుంది. అండ్ చూసారు కదా మనకి ఎక్కడైతే చెకప్స్ జరుగుతాయి బ్రో, చెకింగ్ జరుగుతుంది. ఎందుకంటే మనం ఏమైనా క్యారీ చేస్తామో ఏంటని చెప్పేసి నన్ను చెకింగ్ దగ్గర ఆపేశారు కూడా. ఏంటంటే ప్లగ్ బాక్స్ తీసుకెళ్తానని చెప్పేసి ఆపారు. ఏంటి అది ప్లగ్ బాక్స్ ఉంది అంటే నేను చెప్పాను ఇలా యూట్యూబర్ అండి, ఇలాగ నాకు ఒకసారి ఛార్జింగ్ అయి పెట్టుకోవడానికి కావాలి, మరి వీడియోస్ తీయడానికి కూడా కావాలి, 4-5 ఫోన్లు ఉంటాయి అక్కడ ఖాళీ ఉండదు అన్నాను. అది కూడా కరెక్ట్ ఏమో తీసుకెళ్ళు అన్నారు వాళ్ళు. అండ్ మనకి ఇక్కడైతే డ్రోన్స్ కానీ క్యామ్స్ కానీ అలవ్ లేదని చెప్పేసి అన్నారు. బట్ కెమెరాస్ అయితే తీసుకెళ్ళచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ డ్రోన్స్ మాత్రం తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి అన్నారనమాట. అండ్ చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాము. మనకైతే చాలా తక్కువ యానిమల్స్ కనబడింది పైన, చాలా తక్కువ అంటే తక్కువ. అండ్ తర్వాత వర్షం కూడా వచ్చిందనమాట. అది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను పైకి వెళ్ళడంతో పాటు నా హెయిర్ కూడా నేను మిస్ అయ్యాను. అండ్ అదే కాకుండా అండ్ మనం పైకి ఎక్కిన కొద్ది మనకి చూసుకోక్కర్లేదు అనమాట, అనుభూతి కలుగుతుంది. పైన షాప్స్ ఉంటాయి. నేను ఏం చూసానంటే మా మమ్మీ ఇంకా ఆనందం అనమాట. తిరుపతి వెళ్ళాం కదా, ఇంకా ఆ ఆనందం మా మమ్మీకి గుళ్ళు అంటే. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను చూసింది ఏంటంటే ఇక్కడ షాప్స్ ఉంటాయి బ్రో. ఇక్కడ మీరు కిందే వాటర్ బాటిల్ కొన్ని తీసుకొని వెళ్ళిపోండి. గ్లాస్ వాటర్ బాటిల్ ఉంటుంది. లైక్ ఒక 60 రూపీస్ తీసుకుంటున్నారు అరౌండ్. బట్ అది ఒరిజినల్ ప్రైస్ అయితే 20 రూపీస్. బట్ వాళ్ళైతే 60 రూపీస్ తీసుకుంటున్నారు. ఒకసారి చూడాలి. అండ్ తర్వాత ఏంటంటే అది క్యారీ చేసుకుని మేము పైకి అయితే ఎక్కుతాము మెల్లిమెల్లిగా. అండ్ చూసారు కదా చాలామంది జనాలు, చాలామంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అంకుల్స్ కావచ్చు, ఆంటీస్ కావచ్చు, ఎవరైనా కూడా ఒకలాగే ఎక్కుతున్నారు. ఈవెన్ చాలామంది ముసలి కూడా ఎక్కుతున్నారు బ్రో. అంటే ఎంత నమ్మకంతో ఈ అంకుల్ గారు అయితే హాయ్ చెప్పమన్నాను, హాయ్ చెప్పారు. ఆ సార్ అంటే యూట్యూబ్లో చూపించమన్నారు అనమాట, చూపించాను. నేను ఏంటంటే అందరిని ఎక్కడి నుంచి వచ్చారంటే చెప్పారు, నిర్దోలో లైక్ నెల్లూరు ఏదో చెప్పారు, అక్కడి నుంచి వచ్చారన్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము మళ్ళీ ఇంకా నాకు స్టార్ట్ చేసేసాము పైకి. అండ్ పాపం అలసిపోతున్నారు అనమాట, ఎక్కడికక్కడ ఆగుతూ వాటర్ తాగుతూ. అండ్ ఇంకా మనం పైకి ఎక్కుతా, ఇంకా అంతా ఒక అనుభూతి. మామూలు ప్రతి దగ్గర మీకు డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉంది. ఇక్కడ మామిడిగా తీసుకున్నాము, ప్లస్ మామిడి మిక్చర్ చేసుకున్నాడు. 2 సార్లు తాగాము. మా మమ్మీ అమ్మ దింపారు. ఇది తిరుపతిలో పరిస్థితి.
మెయిన్గా తిరుపతి పై ఎక్కుతుంటే అన్ని నీకు షాప్సే కనబడతాయి. మేము తెలియక కింద కొనేసుకున్నాం అనమాట, మామిడికాయలు కానీ లేకపోతే ఏమైనా తినాలి. తర్వాత ఇక్కడ చూసి ఇక్కడికి వచ్చామన్నమాట. నేనైతే నూడిల్స్ తిన్నాను, వీళ్ళైతే ఫ్రైడ్ రైస్ అన్ని ఆర్డర్ పెట్టుకుని వాళ్ళు తిన్నారు. అండ్ చూసారు కదా ఎంతమంది జనం వస్తారంటే బ్రో తిరుపతికి లిటరల్గా. ఇప్పుడు దాకా నాకు తెలిసి చాలామంది, మేము వచ్చిన రోజు చాలామంది. మాకు దర్శనం అయితే 28 గంటలు పట్టింది బ్రో. దర్శనం 27 నుంచి 28 గంటలు పట్టింది. చూస్తాం కదా ముగ్గురు ఎలా వస్తున్నారో. అండ్ తర్వాత మేమైతే ఇంకా వెళ్తూనే ఉన్నాము. మాకైతే 5 hours పైన పట్టింది అనమాట నడడానికి. అండ్ మీరు ఎవరన్నా వస్తే చెప్తున్నాను, ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ అయినా పర్లేదు, అప్పుడు రండి. ఎందుకంటే తిరుపతి ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడే రండి. మాకు ఎలా తెలుస్తుంది బ్రో అంటే, నేను కావాలంటే అప్డేట్ కూడా ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో. రండి, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు ఇస్తారనమాట అప్డేట్. మా తమ్ముడు అయితే ప్రతి మెట్టుకి ఒక బొట్టు పెట్టుకుని వచ్చేటప్పటికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ప్రతిదానికి పెట్టాలంటే చాలా కష్టం. అలాంటిది వాడు అనేది సంకల్పంతో చేశాడు. అండ్ అది నెరవేరుతుందో లేదో చూద్దాం, ఓకేనా. అదే కాకుండా మన తిరుపతి సిరీస్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మామ చెప్తున్నాను, తిరుపతి సిరీస్ అయితే ఒక రకం అనమాట. ఎన్నో వీడియోస్ చేశాను, ఎక్కడి నుంచో గ్యాదర్ చేశాను. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని వాటిలో చెప్పాను. అండ్ అరుణాచలం కూడా వెళ్ళాము. నేను చూస్తున్నాను కదా ఇప్పుడైతే చుట్టుపక్కల చాలా లైక్ మొత్తం అంతా ఫారెస్ట్. అండ్ ప్రతిదీ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసేపటికి సగం దూరం కంప్లీట్ అయినట్టు అనమాట. దగ్గరలో ఒక 2500 స్టెప్స్ ఆర్ 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినట్టు. ఇక్కడ మనకి ఆంజనేయం కనబడుతుంది అనమాట. కొంచెం ముందుకెళ్ళగానే చూపిస్తాను చూడండి. ఇంకా చూసారు కదా ఆంజనేయం చూపిస్తున్నాను, కెమెరాలో అయితే పడింది. అండ్ తర్వాత మొత్తం చూసారు కదా ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో. అండ్ ప్రతి గుడికి వెళ్ళి దర్శించుకుని మరి వచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చి మనము జింకది అయితే చూపిస్తాను. నాకు కనబడింది, ఒక మనవాడు చూస్తుంటే జింకని జూమ్ చేశాను అనమాట. చూసారు కదా జింకని, నాకు తెలిసి కనబడింది అనుకుంటున్నాను, ఎందుకంటే నాకే వీడియోలో కనబడింది. ఎంత దూరంగా ఉన్నా కూడా జూమ్ చేశాను అనమాట. అక్కడ చూసారు కదా ఎన్ని జింకలు ఉన్నాయో. అండ్ మేమైతే ఫస్ట్ టైం అనమాట దగ్గరగా చూడడము. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడైతే ఇది అనమాట. అండ్ ఎవరైనా జింకలు చూస్తే కింద కామెంట్ చేయండి జింక అని చెప్పేసి. అండ్ తర్వాత చూసారు కదా ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను. అదిగోండి ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇది ఒక మెమరీ అనమాట. అండ్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇదే మనకు ఒక పెద్ద మెమరీ. అండ్ మనం చూసుకుంటున్నాం కదా ఇప్పుడైతే అది ఏం చేస్తుందామని చూస్తున్నాను. బట్ అక్కడే ఉండిపోయింది అది జనాలు చూసి. అండ్ తర్వాత అయితే ఇంకా వెళ్ళిపోదామమ్మా అంటే పదా అని చెప్పేసి అంది మా మమ్మీ. అండ్ తర్వాత అయితే అలా ఇంకా నడుచుకుంటా ఇంకా స్టార్ట్ చేసాం ఇంకా నడక. ఇంకా తిరుపతి అంటే తెలుసు కదా, నడక ప్రయాణం అదొక అనుభవం. అండ్ పక్కన మీరు ఎప్పుడు చూసుకున్న షాప్స్ అయితే ఉంటాయి బ్రో. రాగి కడియాలు కూడా చేస్తారు. మా డాడీ ఫస్టే చెప్పారు రాగి కడియాల్లో చేయించుకోవచ్చు, ఎక్కడ తక్కువ అంటే మా వాళ్ళు పైన అన్నారు. పైకి వెళ్తే అది వాయిన్ చేస్తారు అనమాట. ఒక రాగి కడియం చేయాలంటే 300 అన్నాడు. ఇంకో రాగి ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకొకటి అన్నారు. చూసారు కదా మామ, ఈ ఫ్రేమ్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. బాగా జనాలు కూడా కనబడారు. పక్కన గోపురాల్లాగా ఉన్నాయి, లైక్ పిల్లర్స్ లాగా. ఈయన ఎలా వచ్చారు నాకు అర్థం కాలే ఫస్ట్. వేరే షార్ట్ కట్స్ అయితే ఉండుంటాయి. ఆఫ్ రోడింగ్ చేస్తారు ఈయన. మేము దాని నుంచి చూస్తున్నాం, పక్కన బండ్లు ఉన్నాయి కానీ అక్కడ దారి లేదు వెళ్ళడానికి. బట్ ఎలా వెళ్ళారు ఎలా వచ్చారని చెప్పేసి నాకు అర్థం కాలే. తర్వాత మా డాడీ అన్నారు ఏదో దారి ఉంటుందిరా, లేకపోతే వాళ్ళు రారు కదా అన్నారు. అది నిజమే కదా అనుకున్నాము. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి వెదర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. ముందుకు వచ్చేటప్పుడు మబ్బు వేసేసి మొత్తం చేంజ్, ఇంకా మామూలు చేంజ్ కూడా కాదు. ఇంకా అలా నడక ప్రయాణం. ఇంకా ఈ గోపురం దగ్గరికి వచ్చారు, చాలామంది కూర్చున్నారు. ముందుకు వెళ్ళగానే వర్షం కూడా తర్వాత స్టార్ట్ అయింది, మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది అనమాట. అండ్ మాకు కూడా కొంచెం భయం కలిగింది, ఎందుకంటే బ్యాగ్లో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి. మొబైల్స్ అయితే వాటర్ రెసిస్టెంట్ అనుకోండి, కానీ కొంచెం భయం అయితే ఉంటుంది కదా దేనికైనా. మొత్తం చూసారు కదా ఇక్కడ అక్కడ బన్యాన్ ట్రీయో లేకపోతే మర్రి చెట్టు, అది నాకు అర్థం కాలే. నాకు తెలిసే మర్రి చెట్టు అనుకుంటున్నాను. ఎంత పెద్దది ఉందనుకుంటున్నారో అది. దాన్ని అలాగా సురక్షితంగా కాస్తున్నారనమాట. మొత్తం ఫెన్సింగ్ అన్నీ వేసి ఏం పాడు చేయకుండా. కోతులు ఉన్నాయి, కోతి పిల్లలు కోతులు కోతులు ఉన్నాయి. తిరుమలకి ఏమన్నా ప్లాన్ చేసుకుంటే నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే రష్ అయితే చాలా ఎక్కువ ఉంది మామూలుగా. నెక్స్ట్ ఏంటంటే ప్లాన్ అరుణాచలం.
అంటే దీని తర్వాత ఇదంతా ఒక ట్రిప్ 7 days ట్రిప్. తిరుపతిలో అన్నీ చూపిస్తాను, దేవుళ్ళు మొత్తం అన్నీ చూపిస్తాను. ఓకే, ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వర్షం పడిపోతుందన్న, వర్షం పడిపోతుంది guys. దాన్ని చూసి రోపే అనుకున్నా కానీ రోపే కాదు, అది కరెంట్ పోల్స్. ఐరన్ బ్రిడ్జ్ మీద వచ్చాము. ఐరన్ బ్రిడ్జ్ మీద వచ్చాము, ఊగిపోతుంది. ఇదంతా రోడ్డు కింద, రోడ్డు అది ఇంకా కిందకి వెళ్ళాలి. ముందు రోడ్డు అలా ఉండదు. ఎందుకంటే నా ఫేజ్ అని చూపించలేదంటే కుదరలేదు, ఎందుకంటే రష్ ఎక్కువ మంది ఉన్నారు, అందుకే కుదరలేదు. ఇప్పుడు కుదురుతుందిలే. నడిచే వెళ్ళాలి. మా బాధ ఏంటంటే వర్షం వస్తుంది, మా బాధ తగులుద్దామా మీద. ఇదంతా పైకి వెళ్తాను అనమాట. నేను చిన్నప్పుడు వచ్చేప్పుడు తిరుపతి, ఇప్పుడు అంటే అది 7th 6th ఆ టైంకి, 5th ఆ టైంకి, అంత గుర్తులేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది 3వ సారి అంట ఓకే. అంటే వెనకాలేమో అది నడిచిపోతాను, మా తమ్ముడు మా అమ్మ, నేను మా డాడీ ఫ్రెండ్ వెళ్ళిపోతాను. చూడండి వ్యూ చూడండి, ఇక్కడ వ్యూ చూడండి. వ్యూ బాగుంటుందా? సరే చూడండి. అన్నా అమ్మ వెళ్తున్నారు వీడియో చేసుకోమని, వ్యూ బాగుంది వీడియో తీసుకోమని. అదే అక్కడ చేసాను. ఇంకా నడుస్తూనే ఉన్నారు, కానీ ఇది లాంగ్ వీడియో, చాలా లాంగ్ వీడియో. బట్ ప్రతిదీ మిస్ అవ్వకుండా చూడండి, చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అది విన్నిమిల్ ఫ్యాన్స్ ఉన్నాయి. అండ్ ఇంకేమన్నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. మనకు లగేస్తేనే సరిపోతుంది. ఇది ఒక 4 కేజీలు ఉంటుంది, వెనకాల ఒక 6-7 కేజీలు ఉంటుంది.
వ్యూ చూడండి అంతా పవర్ జనరేట్ చేయడానికి వినిమిది ఫ్యాన్స్ పెట్టేసారు. నార్మల్ వీడియో చేయండి. ఇదిగోండి ఇలాగ వెళ్తే సరిపోతుంది నాకు. తీసాను ఇప్పుడు నడుస్తున్నాం అంటే అరవై మెట్లు మొత్తం అంతా ఎక్కేసాం. ఇంకా ముందుకెళ్ళి ఎక్కాలనుకుంటా. నాకు అంత ఐడియా లేదు, అంటే ఎప్పుడో వచ్చాను కదా తిరుపతి, అందువల్ల నాకు ఐడియా లేదు. ఐడియా ఉంటే ఖచ్చితంగా చెప్తాను మీకు. అంటే ప్రతిదీ అప్డేట్ చాలా ఇప్పుడు వచ్చాను కదా, అప్పుడంటే తెలియని వయసు, అప్పుడు బ్లాగింగ్ అలాంటివి ఏం చేసేవాడిని కాదు. ఇప్పుడు మీకు చెప్తా ఎక్కడేమి ఉంటుంది ఏంటి. కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా అడగండి. బట్ మేము వెళ్తున్నా ఫ్రీ దర్శనానికి, రూమ్ కూడా లేవు. అదే బాగుంది రాజు, ఇది పైన మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు పైన చూస్తే. బ్లాగ్ ఎప్పుడైనా ఫుల్గా చూడండి, ఓకేనా? ఎందుకంటే అవసరం లేని బిట్లన్నీ కట్ చేస్తాను. మ్యాక్స్ వెనకాల వాయిస్ అవడానికి మాత్రం చూస్తా. ఎందుకంటే కొన్ని వాటిలో సౌండ్స్ వచ్చేస్తున్నాయి, అందువల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రమే చూస్తున్నాను. లేదంటే మామూలుగానే వీడియో కూడా తీసేద్దాం. యా మామూలుగా లేదు చూడండి. ఒకవేళ మీరు నడిచే పని పెట్టుకుంటే ఫుడ్ తెచ్చుకోవాలి, మ్యాక్స్ ఫుడ్ తెచ్చుకోవాలి. లేకపోతే కొనుక్కుంటానంటే మ్యాక్స్ ఒక 2000 3000 జేబులోనే పెట్టుకోండి. అదే అంటే ఎక్కువ తినేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక 2000 నుంచి 3000 ఖచ్చితంగా పెట్టుకోవాలి. అంటే అరబీ నడుస్తాను నేను దాకా ఆఫీస్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను నడుచుకున్నాను. ఇవాళ జుట్టు అంటే చాలా మంది ఏమన్నారంటే అనుకుంటారు తిరుపతి కోసం నేను పెంచుకోవాలి, ఫస్ట్ స్టైల్ కోసం పెంచుకున్నా. తిరుపతి వచ్చింది కానీ చెప్పేసి హెయిర్ ఇచ్చేస్తాను, అలా హెయిర్ పెరిగిపోద్ది కదా. మరి ఇంకా మమ్మీ కూడా చెప్పారు ఇచ్చామని, నేను ఇచ్చేస్తానని చెప్పాను. ఈ బ్లాగ్ ఎక్కడ మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే బాగుంటుంది బ్లాగ్. ఓకే, అప్పుడు మాట్లాడదాం. ఇదంతా ఫారెస్ట్ ఏరియా మొత్తం. కారణం వస్తే నెక్స్ట్ మంత్ పెట్టుకుని కానీ ప్లాన్ అయితే వద్దు, రష్ ఉంది. చూడండి వ్యూ, చూడండి వ్యూ. ఇంకా నడుస్తూనే ఉన్నాము. మనం దిగుతున్నామా ఎక్కుతున్నామా? చాలా మంది లగేజ్. ఇదిగోండి వ్యూ. తిరుపతి వచ్చి వ్యూ చూపించకపోతే బాగోదు కదా, అందుకని చెప్పేసి రెగ్యులర్గా చేస్తాం. ఆగలండి. తడిసిపోతాయ్యా, తడిసిపోద్ది. ఫోన్లో ఆపరేస్తున్నాను ఇప్పుడు. నిజంగా లగేజ్ కౌంటర్ దగ్గర ఉన్నంత క్రౌడ్ మామూలుగా అక్కడ లేదు. 2 hours పట్టింది, మ్యాక్స్ 2 hours పట్టింది. మొత్తం లోపల లగేజ్ పెట్టేసి
మొత్తం 5 to 6 బ్యాగ్స్ ఉన్నాయి. అవి పెట్టేసి మిగతా నేను క్యారీ చేస్తాను. దీంట్లో ఏంటంటే ఎక్విప్మెంట్ ఉంది, కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు దీంట్లో ఉన్నాయి. మామూలుగా అయితే బట్టలు అన్నీ 7 daysకి మొత్తం పెట్టేశారు. మా వర్షం పడుతుందా? వర్షం అయితే పడుతుంది ఇప్పుడు. చూస్తాను చూడండి. అండ్ తర్వాత నుంచి అయితే ఇంకా తిరుపతి చూపించాడు డైరెక్ట్గా, ఎందుకంటే అక్కడ ఉన్న రష్ అలాంటిది. అండ్ ప్లస్ ఏంటంటే ఛార్జింగ్ లేవు ఫోన్లో, ప్లస్ మాకు లాకర్ దొరకలేదు. తర్వాత మెల్లిగా అంటే చాలా ఎక్కువ జనాలు ఉన్నారనమాట, లేట్గా దొరికిందని. తర్వాత ఛార్జింగ్ లేవు, ఏం చేస్తామని చెప్పేసి ఆగాను. తర్వాత ఇవి చూపిస్తాను చూడండి, మొత్తం తిరుపతి అంతా చూపించాను. అండ్ ఇంకా వీడియోస్ అయితే వస్తాయి, జపాలి వీడియోస్ అని చాలా వస్తాయి. ఇప్పుడైతే మన గుడ్ అయిపోయింది అనమాట మొత్తం అండ్ దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బట్ 29 hours 28 hours అలా పట్టింది అనమాట, ఎగ్జాక్ట్గా చెప్పలేము. అండ్ ఈసారికి బ్లాగ్ అయితే ఇది. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ డూ ఫాలో అండ్ డూ సబ్స్క్రైబ్ యశ్ ఆఫీషియల్ ఫర్ మోర్ కంటెంట్స్.